ఒక్క మాట చేత ఈ లోకాన్ని కలుగు చేసిన సృష్టికర్త మానవ కులాన్ని రక్షించడానికి ఎంత పెద్ద శ్రమలు అనుభవించారు అనే విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈ లోకానికి ఆయనే సృష్టికర్త. ఆయన ఒక మాట వెలగరించినప్పుడు ఈ లోకం కలిగింది. కానీ ఆయన సృజించిన మనిషి పాపం చేసినప్పుడు ఆ పాప శిక్ష నుంచి వారిని విడిపించడానికి, చేయాల్సిన న్యాయం చేయడానికి ఆయన నొప్పి అనుభవించినలాగా ఎవరు అనుభవించలేదు. ఆయన శ్రమపడినలాగా ఎవరు శ్రమలు అనుభవించలేదు. ఆయన శ్రమలు అనుభవించి తన పరిశుద్ధమైన రక్తం కార్చి మీ కొరకు బలియాగమయ్యారు. యేసుక్రీస్తు ఒక బలియాగం. మీ పాపముల నిమిత్తం, మీ పాపాల నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఉన్న బలియాగమని మీరు నమ్మండి. మీకు రక్షణ కలుగుతుంది. మీ పాప శిక్ష మీకు అనుభవించాల్సిన అవసరం లేదు. ఆయన మిమ్మల్ని నిత్యమైన పరలోకంలోకి తీసుకెళ్తారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, నిజమైన రక్షకుడని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి పాప శిక్ష నుంచి ఉన్న విమోచన దేవుడు ఉచితంగా ఇస్తారు. మీకు కూడా అది లభ్యమే. విశ్వాసం తప్ప మరొకటి దేవుడు అడగలేదు. యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో వారికి రక్షణ ఉంది. ఉచితంగా రక్షణ పొందవచ్చు. దేవుడు అట్టి కృప మీకు కూడా దయచేయును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.